హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హర్షిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ చాలా యూస్ఫుల్ వ్లాగ్. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా కింద ట్యాగ్ చేస్తున్నా, డూ ఫాలో మీ దేర్. అండ్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఒక ఈవెంట్స్ స్టార్ట్ చేసాము అని చెప్పారనమాట అక్క వాళ్ళు. సో తనకి ఇచ్చేద్దాము, ఇస్తే మొత్తం తనే చేస్తారు కదా, ఇంట్లోనే ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలానే ఆప్షన్స్ కూడా మనకి చాలా బాగా ఇస్తారనమాట వేరే వాళ్ళకంటే. సో ఇక్కడ తను అలానే మొత్తం చూపిస్తున్నారు, పీపీటీలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే అందరిలా కాకుండా ఈ బ్రౌన్ ఒక సైడ్ ఈ కలర్ వస్తుంది, ఒక సైడ్ డార్క్ బ్రౌన్ వస్తుంది. ఓకే, సో ఈ బెలూన్స్ ఆర్చ్ అంతా ఇట్లా వస్తుందా? సేమ్ అట్లనే సేమ్ ఇదే ఇది వస్తుంది. ఇట్లా మధ్యలో ఈ గోల్డెన్ బాల్స్ ఉన్నాయి కదా, బలూన్స్, అవి కూడా వస్తాయి. సో ఇప్పుడు బేసిక్ గా థీమ్ ఏమి, నేను ఇక్కడ గోల్డ్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఆల్రెడీ అందులో ఉంది అండ్ ఇట్ ఎక్కువ అయిపోతుంది యాజ్ అ స్కీమ్ అని, వేరెవర్ పాసిబుల్ హైలైట్ అవ్వడం కోసం గోల్డ్. సో తను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దాని తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట, షాపింగ్ కి వెళ్తున్నాం. ఇక్కడ వాట్ అబౌట్ లెగ్స్ కు ఉండేటివి ఏమంటారు? లెగ్స్ కి ఏమంటారు? No, see for hand what are there? It's called fingers, right? ఇట్లా లెగ్స్ ఏమంటారు? ఫుట్ కి ఏముంటాయి? ఇట్లా టోస్ ఏముంటాయి? అది చిక్స్ అంట, అది ముస్టాచ్. బియర్డ్ ఇది బియర్డ్. లాస్ట్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మేము ఎక్కడెక్కడ షాపింగ్ చేసాం అనేది. సో మాకు అక్కడ దొరకక ఇంకొక షాప్ కి వెళ్దాం, లేకపోతే ఇంకా మాల్ కి వెళ్దామని అనుకున్నాం. దాని తర్వాత అక్క చెప్పారు ఇలా మాల్ ఆఫ్ ఏషియా అని లగ్జరీ మాల్, అక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి, చూద్దాం అక్కడ కూడా అని. సో అక్కడికి వెళ్ళాం. నేను 100% కాన్ఫిడెంట్గా చెప్పాను అనమాట, హిమాక ఐఎమ్ నాట్ గెటింగ్ అ డ్రెస్ హియర్ అని. ఎందుకంటే అన్నీ వెతికేసాం కదా, బట్ ఇక్కడ ఏమన్నా వేరే బ్రాండ్స్లో ఉంటాయి చూద్దామని చెప్పి అనుకున్నాం. ఇక్కడ వెరమోడో కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూసా. ఈ వేర్ అయితే అసలు కాదు, జస్ట్ క్యాజువల్ వేరు, లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్స్ లా ఉంది అంతే. సో ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా వేరే దానికి వెళ్దాము, లేదంటే ఇంకా నాది స్టాప్ చేసేసి జైకి షాపింగ్ చేద్దామని డిసైడ్ వెళ్తున్నాం అనమాట. సో కింద అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది ఆ రోజు, అండ్ చాలా బాగుంది. నాకు అంబియన్స్ చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ దిస్ పార్ట్ భలే బెటర్ కదా, ఎంత క్యూట్ ఉందో. జై అయితే ఇక్కడే ఉండిపోయేవాడు వచ్చుంటే. ఏం తినకుండా బయలుదేరాము, సో ఆకలిస్తుంది అని చెప్పి పైన ఫన్ జోన్ ప్లస్ ఫుడ్ ఉందంట, సో అక్కడికి వెళ్తున్నాము. ఫన్ జోన్ అయితే భలే ఉంది, చూసేయండి. హాయ్ చెప్పు సుధా అన్న, మాకు వీడియోలు తీస్తావే, హాయ్ చెప్పు. అలా అయిందనమాట. ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి కింద జారా ఉంది, జారాలో చూద్దాం దొరికేస్తాయి జైకి అని చూస్తున్నాం. అనుకున్నట్టే దొరికేసింది ఫైనలీ, అమ్మయ్య అనుకున్నాము. ఈవెన్ ఆ టీ షర్ట్ కూడా బాగుంది. ఈ షర్ట్ జైకి ఇట్లా వేసి, ఇది పైన కోట్లా వేసి ఏముండదు, నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. తీసేయచ్చు.
టీ షర్ట్ అండ్ ఓకోట్ అయితే దొరికేసింది. కింద ప్యాంట్ కావాలి కదా, అది బ్రౌన్ ఆర్ బీజ్. సో బ్రౌన్ అయితే బాగుంటుంది అని చెప్పి చూస్తే జారాలో లేదు. సో యునైటెడ్ కలర్స్ ఆఫ్ ప్యాంటనూన్లో దొరికింది, అక్కడ తీసుకున్నాం. అన్ని పార్ట్స్గా దొరికాయి. వాడికి పాపం అనిపించింది, బట్ ఓకే, అసలు మనకు దొరకడం ముఖ్యము, మన గోల్ అది. ఇంకా ఫుట్వేర్కి వచ్చేసరికి ఏదైనా తీసుకుందాం బ్రౌనిష్లో అని చెప్పి చూసి అది తీసుకున్నా అనమాట. దాని తర్వాత ఈ షూస్, సాక్ షూస్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి వాడికి, అవి కూడా తీసుకున్నా ఒక పేరు. అండ్ మళ్ళీ ఇంకా H&Mకి వచ్చాము. ఇంకొక పేరు కూడా కావాలి కదా, 2 డ్రెస్సెస్ అయితే ఫొటోస్ కూడా బాగుంటుంది అని చెప్పి సో ఇక్కడ ఒకటి తీసుకున్నాం. ఇలాంటిది ఆల్రెడీ ఉంది మాకు, కానీ స్టీల్, అంతా స్టీల్, ఇట్లా లేదు. ఇది కాదు, నీ దగ్గర స్టీల్ ఉంది కదా. ఎట్లా ఓపెన్ చేయాలి? ఎవరైనా చూస్తే నువ్వు సైకోమేమో, మనుషులు నిమిషి పెట్టేకున్నావు. ఇది ఎట్లా? ఇదేమి షాపింగ్ అయితే అయిపోయింది. వాడి బర్త్డే డ్రెస్, షూస్ అంతా సెట్ అయిపోయింది. దాని తర్వాత మేము ఇంకా తిందామని చెప్పి ఐస్ క్రీమ్ ఏదైనా, సో అక్కడికి వెళ్తే టూకి ఏదో కనిపించిందంట స్విస్ అని, సో ఇంకా అక్కడికి వెళ్ళారు. మేమైతే వెయిట్ చేసాము, ఏం చేస్తున్నారా చూద్దామని చెప్పి. ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అంట, ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి మొత్తం చూసాను అనమాట, భయంగా. చూడ్డానికి చిన్నగా ఉంది, బట్ దానిలో 12 టైప్స్ ఆఫ్ ఆయుధాలు ఉన్నాయి. ఏంటివంటే పెన్, సిజర్, టూత్ పిక్, స్క్రూ డ్రైవర్ చిన్నది, అండ్ నైఫ్, ఎజెక్ట్ చేయడానికి ఒక పిన్ కూడా ఇచ్చారనమాట. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఎన్ని ఉన్నాయో ఇందులో. ఇది మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. కొంచెం కాస్టే, తేజ్ ఒక 10,000 15,000 పడిందంట. అండ్ మనకి ఏంటి అంటే భయం ఉండదు ఇది తీసుకుని వెళ్ళినప్పుడు. ప్రతిసారి ఇలా ట్రావెల్ చేస్తాం కదా ఎలోన్ గా, లేకపోతే బైక్ రిపేర్ వచ్చినప్పుడు, కార్ రిపేర్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పనికొస్తాయి. ఓ వావ్ హిమక్క, బోని చేసినావు హిమక్క. పెన్ ఉంది కదా, దాన్ని రీఫిల్ చేసుకోవడానికి 1000 రూపీస్ అంట. వామ్మో. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము, షాపింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ మేడం ఇంకా బ్యాలే డాన్స్ నేర్చుకుంటుందని చెప్పా కదా, సో అక్కడ డాన్స్ ట్రై చేస్తుంది అనమాట. చిన్నవి ఒక్కొక్కటి ఇప్పుడే కదా నేర్చుకుంటుంది, క్యూట్గా చేస్తుంది. అసలు ఆటలు పుట్టాయి మేడం అయితే. దాని తర్వాత ఇంకా మేము కొంచెం తినేసి అయితే అన్బాక్సింగ్ చేద్దాము, రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయంట, అవి చూద్దాము అని ప్యాక్ చేసేమే మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తాం మేము, అలా ఉంటుంది మాతో. సో ఇదైతే నేను పెద్దవాళ్ళకి గిఫ్ట్ చేయడానికి అని తీసుకున్నా. ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం గ్రాండ్గా ఇద్దాం అనుకుని. సో ఇది పీస్ కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. చాలా బాగుంది, పిచ్వాయి ప్రింట్ ఇలా వచ్చింది అనమాట. 50 పీసెస్ తీసుకున్నా. అండ్ దాని తర్వాత పిల్లలకి ఏమో 2 టైప్స్ తీసుకున్నా. ఒకటేమో బబుల్ గన్ తీసుకున్నా, వాడే లిక్విడ్తో సహా ఇచ్చాడు. నాకు ఇది పీస్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. చాలా ఎఫోర్డబుల్ అనిపించింది. నేనైతే అన్ని ఈవెంట్స్ వాళ్ళకే ఇచ్చేసాను అనమాట. అంటే ఎండ్ టు ఎండ్ చేస్తారు వీళ్ళు. బెంగళూరులో మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇన్విటేషన్స్ నుంచి మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ వరకు వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ఇచ్చేసాను, వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ హైలైట్ పౌచ్ ఒకటి తీసుకున్నా, ఇది ఇంకొకటి. సో 70 రూపీస్ పడింది పౌచ్, 6 వస్తాయి డిఫరెంట్ కలర్స్. అంతే అండి వ్లాగ్. ఇదే షాపింగ్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.